వాడల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని ధారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం వర్ధిల్లాలని పిడికిలెత్తరో జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో జై భీమని గొంతెత్తి నినదించాలో బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు పోరినవాడు పీడిత జనగోసలనే తరిమినవాడు ఎంతమంది ఎత్తుకునను జై భీం జెండా ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం కోసం గది పోరు ప్రవాహం లైన్లో చెప్పండి చెప్పండి అండి
చేస్తున్నాడు అయితే బాగా. ఎవరికి ఇబ్బంది లేకుండా చేయండి. దయచేసి రోడ్డు మీదకి ఎవరు రావాలి. Exclusive DJ Pawan Kudari.
DJ from Bollywood. Professional mix by DJ from Bollywood. తిప్పు Country lighting and sound. This song remixed by DJ from Bollywood. Country lighting and sound. From Bollywood. This song remixed by DJ from Bollywood. లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం ఇది అంటే ఉందని అడిగే వివేకుల దేశం జీవితాన్ని దార పోసినాడు రమణకై
వేగు సుక్కవో నువ్వు మదిన కుట్రలను పసిగట్టినవో భారత రాజ్యాంగాన్ని నిర్మించినవో బతుకుల వెలుగుల కాగద నీవో ప్రపంచమే సలామనే జ్ఞానము నీవో భరత జాతీయతల పైన ప్రభాసాయమో వెలివాడబడిల వెరిసిన వేగు సుక్కవో నువ్వు మదిన కుట్ర బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే నువ్వు ఎవరు 20,000 పుస్తకాలు నువ్వు భారత రాజ్యాంగాన్ని ఈ భారత రాజ్యాంగం మీకు ఇచ్చిన అన్ని అధికారాలు ఉన్నాయి. ఇందర్ల రాజేష్ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నారు. రాజేష్ గారు విగ్రహాన్ని పూలమాల వేసి పరికరాలని పారబెట్టాల్సిందిగా హలో అలా రేంజర్ మాట్లాడాలి 5 నిమిషాలు. అందరికీ జయం. మరి చుట్టుపక్కల గ్రామవాసులందరికీ కూడా హృదయపూర్వకంగా చేయాలి. అంబేద్కర్ అంటే విధ్వంసం కాదు విజ్ఞానం. అంబేద్కర్ అంటే విధ్వంసం కాదు విజ్ఞానం. అంబేద్కర్ గారి కార్యక్రమం జరుగుతుందంటే అది చాలా క్రమబద్ధీకరణలో జరగాలి. ఇట్లా మన మిగతా ఇబ్బంది భారతంతా రాష్ట్రము అంబేద్కర్ గారు ఇప్పటికీ కాదు. మన జ్ఞానంతో నిజమైన నివాళులు ఇవ్వాలి. అంబేద్కర్ గారు ఎడ్యుకేషన్ అని క్రమశిక్షణ లేని జీవితం గమ్యం జరిగిన విషయాన్ని గుర్తుపెట్టుకుని బి ఎడ్యుకేట్. బాబాసాహెబ్ చెప్పినట్టు మనం చదువుకొని జ్ఞానవంతం కావాలని కోరుకుంటూ జై భీమ్. డీజే వెనకాల ఉండండి, తర్వాత గెస్ట్లు వస్తారు.
DJ Prakash. అటు భారీ అండి పళ్ళు ఎవరో మారండి పళ్ళు ఆపాకండి పంపించండి పళ్ళు బైకులు మారే పళ్ళు ఎవరో మారేయాలి బైకులు మారండి. నా ఎదురుబాని అన్న అందరికీ జై భీములు. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. చెప్తారా నవబుద్ధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన మన అతిథులందరికీ స్వాగతం పలుకుతూ మరి 2 నిమిషాల్లో విగ్రహావిష్కరణ ప్రారంభించుకుందాం. అందరూ దయచేసి విగ్రహం ప్రాంగణంలోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వారసులుగా రత్నపూడి గ్రామం నుంచి మీ అందరినీ స్వాగతం పలుకుతున్నాం. మనకి చదువునిచ్చి మనకి చదువుకునే హక్కునిచ్చి ఉద్యోగాలనిచ్చి మన పిల్లలకి బడులకు పంపించే హక్కులనిచ్చి నేడు మనం సొంతగా విగ్రహాలు నిర్మించుకునేంత హక్కులను ప్రసాదించిన మహామేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ అంటే స్త్రీల విముక్తి కోసం పోరాటం చేసి హిందూ కోడ్ బిల్లును రచించి హిందూ కోడ్ బిల్లును ఆమోదించకపోతే తన న్యాయశాఖ పదవిని రాజీనామా చేసిన మహనీయుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మన ఈ యొక్క సభా ప్రాంగణాన్ని గజల రాజేష్ గారు ఓపెన్ చేస్తారు. సర్వ మంగళం రక్షంతు సర్వ దేవత సర్వ భూతానుభావేన సర్వ ధర్మానుభావేన సర్వ సంఘానుభావేన సదా స్తుతి భవంతు తే సాధు.
సాధు సాధు సాధు. తెలంగాణ ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ భారత రాజ్యాంగ కర్త, రచయిత మరియు మన భారత రాజ్యాంగ కర్తవ్యులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకు ఇచ్చేసిన ప్రజలందరికీ సాదర స్వాగతం. మన దగ్గర ఇచ్చేసి ఉన్న శ్రీ రవీంద్రరావు గారికి మరియు రేజెండ్ల రాజేష్ గారికి సాధారణ స్వాగతాలను కంటిన్యూ చేద్దాం. చేతులు జోడించినట్లయితే ఆ బుద్ధ భగవానికి మనం బుద్ధవందనం సమర్పించుకున్న తర్వాత విగ్రహాన్ని ఆవిష్కరించుకుందాం. అందరూ కూడా భగవతో అరహతో సమ్మా సంబుద్దస్స నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్దస్స నమో తస్స భగవతో అరహతో నమో తస్స భగవతో అరహతో శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి గచ్ఛామి సత్యంపి ధమ్మం శరణం గచ్ఛామి సత్యంపి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి పాణాతిపాతా వేరమణి సిక్కాపదం సమాధియామి సవాదా వీరమణి సిక్కాపదం సమాధియామి సవాదా వీరమణి సిక్కాపదం నమో ధమ్మాయ నమో సంఘాయ థ్యాంక్ యూ సార్. చక్రవాళేషు శాంత దేవత సద్బ్రహ్మం మునిరాజస్స శృణంతు సద్గమోకదం ధమ్మ శ్రవణకాలో అయం భరంత ధమ్మ శ్రవణకాలో అయం భరంత హరిత ధమ్మ శ్రవణకాలో అయం భరంత ఏతేన సజ్జవర్జేన కోటితే హోతు సబ్బదా ఏతేన సజ్జవర్జేన సబ్బ దుఃఖ సబ్బ భయ సబ్బ రోగో వినశ్యతు ఏతేన సజ్జవర్జేన హోతు తే జయ మంగళం సాధు 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 భవతు సబ్బమంగళం. సార్ కొంచెం వెనుక్కునండి గురువు ఐస్ అన్న చూడు రెడీ రెడీ
అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం పెద్దలందరి చేతుల మీదుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ప్రసాదన్న గారు రచించిన ఎన్నో ఆనిముత్యాలు పాటలు మనకు అందించారు. అందులో నుంచి ఒక పాట మీ అందరి కోసం. హలో 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 ప్రసన్నిలో పూసినవో పువ్వా కన్నులాశలు నీరై కారగా కామాంతులకే బలిపోయావా కర్మభూమిలో పూసినవో పువ్వా కన్నులాశలు నీరై కారగా కామాంతులకే బలిపోయావా కర్మభూమిలో పూసినవో పువ్వా కన్నులాశలు నీరై కారక కామాతులకి బలిపోయావా జోహార్ ప్రసాదన్న గారికి జై భీమ్. హోమం జరుగుతున్నదా కలకలలాడిన ఓనవ వధువా కలకలలాడిన ఓనవ వధువా కోకిల వేదం సాగుతున్నదా దీవన రాగం వార్తనాదమాయే అన్న భూమిలో పూసినవో పువ్వా అని మోచిరునవ్వా కన్నులాశలు నీరై కారక కామాతులకి బలిపోయావా పారపిట్టలే కారవాయునా పల్లె గుండెలే కల్లడయ్యనా గుండెలే కల్లడయ్యనా పల్లె గుండెలే కల్లడయ్యనా అదిలో కాలం ఆగిపోయినా పొడిచే పొట్టుకు గుండె పగిలినా పొడిచే పొట్టుకు గుండె పగిలినా ఉన్న విలువిన విన్నెల నవ్వా ఉన్న విలువిన విన్నెల నవ్వా కారు వేగములు చంపేశాయి సత్వమే కోరను సాక్షిగా కర్మ భూమిలో పూసినవో పువ్వా కన్నులాశలు నీరై కారక కామాతులకి బలిపోయావా భూమిలో చూసినవో పువ్వా అని చిరునవ్వా కన్నులాశలు నీరై కారక కామాతులకి బలిపోయావా. జై భీమ్ జై భీమ్. గట్టిగా అందరూ ఒకసారి చేతులు ఉన్నోళ్ళు మాత్రమే పైకి చేతులు లేబట్టి ఉన్నోళ్ళు మాత్రం ఒకసారి కుడి చేయ ఉన్నోళ్ళు పైకి లేబట్టి రాక మా అన్నోళ్ళు కూడా ఉన్నారు. జై భీమ్. కొంచెం ఓకే రైట్. అందరికీ జై భీమ్. అందరికీ జై భీమ్లు. జై భీమ్. జై భీమ్.
అందరూ నాతో పాటు చెప్పండి, నమో బుద్ధాయ్, నమో బుద్ధాయ్, జై భీమ్, జై భీమ్. ఇప్పుడు మనం అందరి ముందు ఆల్రెడీ వచ్చేసి ఉన్న పెద్దలందరికీ మరియు బత్తనపాడు గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక స్వాగతం మరియు సుస్వాగతం. బయట ఉన్న వాళ్ళందరూ వచ్చి లోపల కూర్చుంటే మన ప్రోగ్రాం మొత్తాన్ని దిగ్విజయంగా ప్రారంభించుకుందాం. భావి తరాల బతుకులు మార్చుట కొరకై అణచబడిన వాళ్ళ కొరకు అట్టడుగు కులంలో జన్మించిన ధృవతార చదువుకున్న బడిలోనే అంటరాని తనమును చవి చూసి అంటరాని తనంపై ఎక్కుపెట్టిన బాణం ఆయన. కోట్లాది మంది కలల సాకారం ఆయన. అక్షరాయుధం పట్టిన వీరుడు, అణగారిన వర్గాల ఆశా దీపం, కులరహిత సమాజమే ఆయన స్వప్నం. ఆయన ఒక వాడకు పరిమితం కాదు, ప్రతి వాడకి హక్కులు పంచిన సంస్కర్త. మనం చదువుతున్న ఈ చదువు ఆయన రాసిన రాతే. మనం చేసుకునే ఈ నౌకరి ఆయన రాసిన రాతే. మనం పొందే ఏ పదవైనా ఆయన మనకు పెట్టిన భిక్షే. జై భీమ్, జై భీమ్ అనేదే మన గుండె నినాదం. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన అతిరథ మహారథులందరికీ స్వాగతం మరియు సుస్వాగతం. సతీమణి పేరు మీదుగా వెలిసిన రమాబాయి అంబేద్కర్ కమిటీ వారి సహాయ సహకారాలతో ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణకు కృషి చేసిన అందరికీ మరియు సహాయంతో తోడుగా నిలిచిన ఈ బత్తనపాడు గ్రామ ప్రజలందరికీ ముందుగా మన కరతాళ ధ్వనులతో సాదరంగా ఆహ్వానించుకుందాము. హైవేల నిర్మాణ సారథి, జాతికి వారధిగా నిలిచిన దిశాలి, జనరల్ మేనేజర్ హోదాలో హుందాతనం, ప్రాజెక్ట్ డైరెక్టర్ పదవిలో నిబద్ధత, కష్టాన్ని నమ్ముకున్న కర్తవ్యశీలి, మన తెలుగు నేల గర్వించదగ్గ అధికారి, మైళ్ళ దూరాన్ని నిమిషాల్లో మార్చేసే నేర్పరి, పల్లెను పట్టణాల్ని ఏకం చేసే మరీ నేర్పరి, చెమట చుక్కను తారుగా మార్చి దేశ పటంలో కొత్త గీతలు గీస్తూ వరదాల నిర్మాణంలో అగ్రగామిగా నిలుస్తున్న పగలు రేయి ఆగని ప్రగతి చక్రాల హోరు, అదే ఆయన జోరు. ఆయనే NHAI జనరల్ మేనేజర్ అండ్ ప్రాజెక్ట్ డైరెక్టర్. అక్షరాల తోటలో వికసించిన పువ్వు, రేంజర్ల రాజేష్ గారి కవిత్వ ప్రవాహం, భావాల గంగలా పారే పదాలు, తెలుగు మనసులను తాకే సందేశాలు, కవిత్వంలో కాంతి, మాటల్లో మాధుర్యం, సమాజానికి చేసిన మార్గదర్శకం, మీ కలం పలికిన ప్రతి అక్షరం, తెలుగు సాహిత్యంలో చిరస్మరణీయగా అక్షరాలతో ప్రపంచం నిర్మించిన కవి, భావాలతో హృదయాలను గెలిచిన కవి రాజేష్ గారు. మీ కలం ప్రతి తెలుగు భాషకు ఆశల సందేశం, ప్రతి మాటలో ప్రేమ పరిమళం. మీ కవితలు చదివిన ప్రతి మనసు ప్రేరణతో ముందుకు సాగుతుంది. ఆ కవే మన శ్రీ రేంజర్ల రాజేష్ గారు. అతన్ని మనందరం కలిసి సాదరంగా ఆహ్వానించుకుందాం. రేంజర్ల రాజేష్ గారికి సాదర ఆహ్వానం. వెల్కమ్ సార్. పూల సత్కారంతో బొకేతో సత్కరించడానికి మన బత్తనపాడు సభ్యులు రావాల్సిందిగా కోరుచున్నాను. అందరం కలిసి చప్పట్లతో ఆహ్వానించుకుందాం. పుష్పగుచ్చంతో ఆహ్వానం. పుష్పగుచ్చంతో ఆహ్వానించమని కోరుచున్నాను.
ఆహ్వానిస్తున్నాము. దుంగ రత్న ప్రదీప్ గారిని స్టేజ్ మీదకి గౌరవంగా ఆహ్వానిస్తున్నాము. బర్రె శ్రీనివాసరావు గారిని, జైబీన్ శ్రీనివాసరావు గారిని సాదరంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. మన కంచికచర్ల ఎంపీటీసీ శ్రీ బర్రె ఉదయ్ కిరణ్ గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానించుకుందాం. వెల్కమ్ అమ్మా, వెల్కమ్. కొండూరు రమేష్ గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానించుకుందాం. శ్రీ కొండూరు రమేష్ గారు ప్లీజ్ వెల్కమ్. శ్రీ గద్దా సురేష్ గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానించుకుందాం. శ్రీ గద్దా సురేష్ గారు ప్లీజ్ వెల్కమ్ టు ది డయాస్. నక్కర్ హరి గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. హరి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. హరి గారు ప్లీజ్ వెల్కమ్. అంబేద్కర్ వాది అయిన కేవీ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుంటున్నాము. కుమార్ గారిని సాదరంగా ఆహ్వానించుకుంటున్నాము. సార్ ప్లీజ్. నా హృదయపూర్వకమైన వందనాలు. జై భీమ్లు. జై భీమ్. భారత రాజ్యాంగం, భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనల స్వాతంత్రాన్ని స్థాయి అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వ్యక్తిగత గౌరవం జాతీయ ఐక్యత సమగ్రతలను ఈ రాజ్యాంగ పరిషత్లో 1926వ తేదీన ఈ రాజ్యాన్ని స్వీకరించి శాసనంగా చేసి మాకు మేమే సమర్పించుకుంటున్నాము. అందరికీ జై భీమ్. జై భీమ్. జై భీమ్. థ్యాంక్ యూ ఆల్. క్లాసికల్ డాన్స్ చేయడానికి వస్తుంది. అందరూ మీ కరతాళ ధ్వనులతో ఆహ్వానించుకుందాం. మనతో ఒకటిగా నిలిచిన శ్రీ బర్రె శంకర్రావు గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. మన మాజీ పుష్పగుచ్చం గారికి సాదర ఆహ్వానం.
ఆహ్వానించుకుందాం. వెల్కమ్ సార్, వెల్కమ్. ఇప్పుడే వచ్చిన కేవీ గారిని కరతాళ ధ్వనులతో మన స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం.